అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఒకటే ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ పెట్టడానికి ఏకైక కారణం ఆడపడుచుల ముందే వాళ్ళ భర్తలను చంపేశారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరంటే 26 మంది ఫ్యామిలీసే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ విషాదం నెలకొంది కాబట్టి ఈ టైంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళందరికీ విముక్తి చేకూర్చాడు మోడీ. ఇంత మంచి విషయం చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి ఆల్రెడీ సీజ్ ఫైర్ పెట్టి అన్నీ కూడా నిత్యావసర వస్తువులు, విమానాశ్రయాలు మొత్తం కూడా అన్నీ బంద్ చేశారు, బార్డర్స్ అన్నీ క్లోజ్ చేశారు. అంటే ఆటోమేటిక్గా మనం యుద్ధం చేయకుండానే వాళ్ళకి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేలా చేసాం. జలాశయాలు మూసివేసామంటే వాళ్ళకి కనీసం తాగడానికి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉండవు. నీళ్ళు లేని వాళ్ళ మీద మనం యుద్ధం చేసి ఏం సాధిస్తాం చెప్పండి. వాళ్ళకి ఆల్రెడీ పనిష్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఈ ఉగ్రవాద స్థావరాలను కనిపెట్టాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా నాశనం చేసాం. అర్థమైందా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ మోడీ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప స్టెప్. భారతదేశానికి ఇటువంటి ప్రధాని ఉండడం ఈ సిచ్యువేషన్లో ది గ్రేట్ఫుల్ లీడర్ అని చెప్తా. సో పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ వాళ్ళ స్థావరాల మీద కూడా మిసైల్స్ వేశారు ఇండియా వాళ్ళు. సో ఆ బాంబు పేలడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 8 మెంబర్స్ చనిపోయారు. సో ఆయన ఏంటంటే మనకి వార్నింగ్ ఇస్తున్నారు, మోదీని అండ్ ఇండియాని నాశనం చేస్తా అని చెప్పేసి. మీకు తెలుసో తెలీదో లారెన్స్ బిష్నో మొన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. లారెన్స్ బిష్నో అంటే ఆల్రెడీ సల్మాన్ ఖాన్ గురించి ఒక చిన్న తప్పు అనుకోకుండా చేసిన తప్పుకే ఆయన వెంటాడాడు ఛానల్. అలాంటి ఆ లారెన్స్ బిష్నోయే డైరెక్ట్గా అక్కడ ఎవరైతే ఉన్నారో ఉగ్రముఖ నాయకుడు ఆయనకి డైరెక్ట్గా ఒక మెయిల్ పెట్టాడన్నమాట. నేను తలుచుకున్నా అంటే నేను చంపేస్తాను. అంటే లారెన్స్ బిష్నో అనే వ్యక్తి ఆ అటాక్ ఎలా ఉంటుంది అంటే ఊహించుకోలేరు అన్నమాట. యూపీలో ఆయనకున్న పలుకుబడి, ఆయనకున్న పేరు, వాళ్ళ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చాలామందికి తెలియదు. అలాంటి వ్యక్తి ఒక కామన్ మ్యానే నీకు వార్నింగ్ ఇచ్చాడు. అలాంటిది మోడీ నిన్ను తలుచుకున్నాడంటే నిన్ను మట్టు పెట్టడం 10 నిమిషాల పని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా నీ మీద కాల్పులే జరిగినాయి, కొంతవరకు నష్టమే జరిగింది. నీకు శాంతం నష్టం చూడాలనుకుంటే నువ్వు తట్టుకోలేవు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే సెకండ్ టర్మ్ అంటే ఇంకా కొన్ని ఉంటారు అక్కడక్కడ తప్పిపోయిన చెదిరిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా అంటే ఈ ఉగ్రవాదుల మీద ఎందుకు అంత కక్ష అంటే వీళ్ళు చేసే అటాక్సే కారణం. ఇప్పుడు అమాయకులైన ముస్లిమ్స్ కూడా వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళంటి వాళ్ళని కూడా కొంచెం వేరేలాగా చూడడం, అంటే వాళ్ళు కూడా ఆ టైపే అన్నట్టుగా భావించడం, ఇవన్నీ కూడా వాళ్ళ సుస్థిరానికి అంటే వాళ్ళ బతకడానికి కొంచెం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ మనం కాదు వ్యతిరేకత, ఆల్రెడీ పాకిస్తాన్లోనే ఎవరైతే ఉగ్రవాది నాయకుడు ఉన్నాడో ఆయన భారత్ ఇలా అటాక్ చేస్తుంది కదా, మాకు సపోర్ట్ చేస్తారంటే మేము చేయమని చెప్పేశారు. అంటే అక్కడ జనాలే వ్యతిరేకత చూపిస్తున్నారంటే ఉగ్రవాది అనేవాడిని ఉంచకూడదని వాళ్ళే డిసైడ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది రిపోర్టర్స్ ఏడుస్తున్నారు, ఎందుకు మాకు ఈ అటాకులు వద్దు, మమ్మల్ని వదిలేయండి అన్నట్టుగా భారత్ను వేడుకుంటున్నారు. ఇప్పుడు వేడుకుంటే సుఖమే ఉంది, ఆ రోజు నువ్వు అటాక్ చేయకముందే ఉండాలి. ఆ ఉగ్రవాదులు మన స్థావరాల్లోకి వచ్చి మన మనుషుల్ని, మన హిందువుల్ని, అంటే నువ్వు అట్లా హిందూ దేశంలోకి వచ్చి నువ్వు హిందువో ముస్లిం అని అడిగి చంపడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తీసుకురావడానికి ఏకైక కారణం అదే. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆడపడుచులకి అంటే ఆనందం కలగాలని మోడీ న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి.